ఇక్కడ ఒక విచిత్రంగా కనపడుతుంది 1+20 = రేవంత్. ఏంటిది మీరు అర్థం చేసుకోండి. 1+20 అంటే ఏంటిది? 1+20 అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. రేవంత్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకొని వస్తుంటే ఆయన రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే. నిన్ననే వాస్తవానికి ఇది ఈ విషయాన్ని వీడియో చేద్దాం అనుకున్నా, బట్ ఇక నాకు కుదరలే. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి ఫారిన్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని వస్తుంటే కమ్సే కమ్ ఒక 1000 మందో 2000 మందో కార్యకర్తలు, ముఖ్య నాయకులు, కీలక నాయకులు పోవాలి ఎయిర్పోర్ట్ దగ్గరికి స్వాగతం పలకడం కోసం. కానీ నిన్న పోయింది కేవలం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాత్రమే పోయిండు. ఎవ్వరు పోలే. అటు ఇటు తిప్పి కొడితే ఆడ 500 మందో 200 మందో 300 మందో కనపడ్డారు తప్ప ఎక్కువ కనపడలే ఎవరు కూడా. ఏదో ఒక సింపుల్గా ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే వచ్చినట్టుగా వచ్చేసిండు ఆయన. ఒక్కడు పోయిండు రిసీవింగ్ కోసం. పోనీ సీఎం వచ్చిండు, మీడియా సమావేశం పెడుతున్నాడు, మరి ఆడికైనా రావాలిగా. మీ చాలామంది ఎమ్మెల్యేలు 68 మంది ఉన్నారు కదా, 60 మందిలో రావాలి కదా. ఆడికి వచ్చింది ఎంతమంది? 20 మంది ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యేనేమో ఎయిర్పోర్ట్కి వచ్చిండు, సీఎం మీటింగ్ పెడితేనేమో 20 మంది వచ్చారు. అంటే మొత్తం ఇక్కడ రేవంత్ రెడ్డి బలం ఎంత, ఆయన బలగం ఎంత, ఆయన పతార ఎంత అంటే 20 నుంచి 21 అంతే. ఈ మీటింగ్ కూడా నువ్వు చాలా అబ్జర్వ్ చేయండి. ప్రెస్ మీట్ పెట్టిండు కదా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఫస్ట్ అక్కడికి వచ్చింది అంతా పచ్చ కాంగ్రెస్. సుష్మితా పటేల్ చేసి చెప్పినట్టు అచ్చ కాంగ్రెస్ వాళ్ళు రాలే, పచ్చ కాంగ్రెస్ వాళ్ళే వచ్చారు. ఎవరు వచ్చారు? మంత్రులు కూడా. ఎవరు? సీతక్క పచ్చ కాంగ్రెస్, పొంగులేటి పార్ట్నర్ కాంగ్రెస్, ఆయన పచ్చ కాదు అచ్చ కాదు పార్ట్నర్ కాంగ్రెస్. ఈయన వెనకాల ఉండేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఈ పచ్చ కాంగ్రెస్ బ్యాచ్ జంపు జిలానీలు వచ్చి ఆయన వెనకాల అందరూ కూర్చున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క తర్వాత వచ్చారు. మీరు అబ్జర్వ్ చేయండి, అది అచ్చ కాంగ్రెస్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క తర్వాత వచ్చారు. వాస్తవానికి సీఎం మీటింగ్ అంటే ప్రోటోకాల్ ప్రకారమైన మంత్రులందరూ వచ్చి ముందే కూర్చోవాలి స్టేడియం దాని మీద, ఆ స్టేజ్ మీద మొత్తం వచ్చి డయాస్ మీద ఫస్ట్ మంత్రులు వచ్చి కూర్చున్నాక తర్వాత ముఖ్యమంత్రి గారు వస్తే మంత్రులందరూ లేచి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికి ఆయన కూర్చున్న తర్వాత మంత్రులు కూర్చోవాలి. కానీ ఏం జరిగింది? ముఖ్యమంత్రి మొదలుపెట్టి ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే 2 నిమిషాలు అయినాక మంచిగా పైజామాలతో వెనక అనుకుంటా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వస్తే ఈ ముఖ్యమంత్రిని అందరూ వదిలేసిరు. మొత్తం అందరు ఆయన దిక్కే చూసి అందరు కలిసి లేచిరు. ఒక ముఖ్యమంత్రి తప్ప అందరు లేచిరు. ఇక ఆయన లేస్తే బాగుండదని. అంటే సినిమా ఏమవుతున్నది, కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది, చక్రం ఎవరు తిప్పుతున్నారు, ఏం జరగబోతుంది, ఇక్కడ ఏమంటారు జోకర్ని చేస్తున్నది ఎవరు అనేది అర్థం చేసుకోవాలి. సో కాబట్టి అయిపోయింది. ఆడాల్సిన రోల్ ఆట ఆడినవు, చేయాల్సిన దుర్మార్గాలన్నీ వాళ్ళని కాదని, ఆ మంత్రులను కాదని రకరకాల వ్యవహారాలు చేసినావు. ఇప్పుడు ఆట ఆడిస్తున్నారు, ఇప్పుడు నువ్వు ఆడాలి. సో అట్లనే అయిపోయింది పరిస్థితి. బట్టి గారు, ఉత్తమ్ గారు ఇద్దరు వచ్చారు. ఇక దాన్ని కవర్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఏమంటారు, వాళ్ళు క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ ఉంటే కూడా దాన్ని కాదనుకొని వచ్చిర్రు అని చెప్పేసి మళ్ళీ ఆయనే క్లారిఫికేషన్. ఎవరు అడగలే, మీడియా వాళ్ళు అడగలే, ఎవరు అడగలే, ఆయనే క్లారిఫికేషన్ ఇస్తారు. ఎవరు అడిగినారు ఎవరన్నా? ఎవరు అడగలే, కానీ ఆయనే క్లారిఫికేషన్ ఇస్తారు. సో కాబట్టి ఇదంతా చూస్తుంటే ఇక రేవంత్ రెడ్డి గారి కృషికి దానికి సమయం దగ్గర పడ్డట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఎవరికి ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ మంత్రులది వీళ్ళందరిది కొంచెం ఆ ప్రకారం ఇస్తే ఈ పంచాయతీలు ఏముండవు, ఈ లొల్లులు ఏముండవు. కానీ అందరిని తొక్కేస్తా, అందరి దాంట్లో నేనే ఏళ్ళు పెట్టేస్తా అంటే గిట్లనే ఉంటుంది. ఎన్నడో ఒక రోజుకు అది అవుతుంది. సో కాబట్టి జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. ఈ 1+20 = రేవంత్ రెడ్డి. ఈ 20 కూడా రేపు ఏం చేస్తారు మరి? మిగతా మంది ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు శంకర్ అంటే ఎందుకు వస్తారు చెప్పండి? వాళ్ళ నియోజకవర్గానికి నిధులు పోవు, వాళ్ళ బిల్లులు క్లియర్ కావు. ఇప్పుడు ఆయన ఎవరు? మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండాడ. అయినాక ఆయనకి ఏదో చేయాలని ఉంటుంది అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఒక ఉద్యమకారుడు, ఆయనను కాదని ఈయన తీసుకున్నారు, ఈయనను ఎన్నుకున్నారు అక్కడ ప్రజలు. మరి శ్రీనివాస్ గౌడ్ కంటే ఆయనకంటే ఏదో బెటర్గా ఈయన చేయాలి కదా. మరి ఆయన ఒక ఆర్టికల్ రాస్తాడు. ఏమని రాస్తాడు? ఎమ్మెల్యేలకు పైసలే లేవు, మేము ఏదైనా కార్యక్రమాలకు పోదామంటే, ఏదన్నా
గ్రామాలకు పోదామంటే ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతుంటే మేము రూపాయి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. మాకు సంవత్సరానికో 20 కోట్లు కేటాయించండి, 5 సంవత్సరాల పేరు మీద 100 కోట్లు ఇవ్వండి ఒక నియోజకవర్గానికి, చిన్న చిన్న పనులు ఇట్లాంటివి మేము చేయించుకుంటామని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొన్నటిదాకా అడుక్కుంటున్నారు కదా ఈ ఈ ఎమ్మెల్యేలు అందరూ. ఇట్లాంటి వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. ఇంకాక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అయితే ఏకంగా సెంట్రల్గా మన ప్రపంచ బ్యాంకే లేఖ రాసిండు, మీరు ఏమైనా నిధులు ఉంటే ఇవ్వండి, అప్పు తెచ్చుకుంటాం, మేము మా నియోజకవర్గాన్ని కుదబెట్టి తెచ్చుకుంటాము, మేము డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత అప్పులు కట్టుకుంటాం అని చెప్పి లేఖ రాసిండు. అట్లా సాధ్యం కాదనుకో ఆయన ఒక లేఖ రాసిండు. నిరసన తెలపడంలో అదొక వే అనమాట. అనిరుద్ రెడ్డి బయటకు వచ్చే మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకయ్య రాజగోపాల్ రెడ్డి గారు సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఇంతమంది నాయన్ రాజేంద్ర రెడ్డి కూడా మాట్లాడిండు. సరే ఇప్పుడు రేవంత్ వర్గంలోనే ఉన్నప్పటికీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు. వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు వస్తలేవు, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కనీసం ముఖం చూపించుకునే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి పోయి ఏ పని అయితలేదు. సో దాంతో వాళ్ళు డిసప్పాయింట్లో ఉన్నారు. అందుకే ఎందుకు వస్తారు చెప్పండి. ఇక ఈ 51 మందికో 55 మందికో ఫోన్లు చేసిరు కదా, ఆ ఫోన్ చేసిన వాళ్ళకి కూడా చెప్పారంట, మీ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం, మీరు ఓండి మాట్లాడండి ముఖ్యమంత్రి గారికి పద్ధతి కానీ అట్లానే ఒక 2-3 క్లియర్ కూడా చేసిరంట ఎమ్మెల్యేలకు. మరి ఆ క్లియర్ చేసిన వాళ్ళే వచ్చి మాట్లాడినట్టున్నారు. సో కానీ ఎందుకు పూర్తి స్థాయిలో అట్లీస్ట్ 68 మంది ఉంటే 40 మందో 30 మందో వస్తే అరే రేవంత్ రెడ్డి బలం 30-40 మంది ఉన్నారంటే బలం పెద్దవారుగా ఉంది ఇక్కడ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ లెక్కన ఏమర్థమైంది, ఆయన బలం 18 నుంచి 21 ఈ మధ్యలోనే ఉంటుంది. సో కాబట్టి ఆ 21, 18 ఇప్పుడు నేనే 10 ఏళ్ళు ఉంటా 20 ఏళ్ళు ఉంటా అని చెప్పుకోవడానికి ఈ బలం సరిపోదు కదా. ఈ బలం ఎంత కావాలి, కమ్సే కమ్ 40 మందో 50 మందో ఉంటే ఆయననో ఈయననో ఎంఐఎం ఆయననో లేకపోతే ఇంకొక ఆయననో తోక ఆయననో ఈ ఆయననో పట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు.